వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకేం చెప్పాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా నా వల్ల కాదురా, ఓడిపోయాను. ఓపిక లేదురా, నేను ఇంకా పోరాడలేను. అక్కడ కూర్చుందిరా, దాహంగా ఉందిరా. సర్లే నీళ్లు తీసుకొని వస్తా, ఇక్కడే ఉండు. అమ్మమ్మ, మా ఊరికి నీళ్ళు కావాలి, ఇయ్యమ్మా. లేదమ్మా, ఊరికి దాహంగా ఉందమ్మా, ఇయ్యమ్మా. పర్లేదు, ఇయ్యమ్మా. ఇగో తాగిరా. వద్దురా, నీళ్ళు కావాలన్నావు కదరా? దాహం లేదు. ఏ ఇంతలోనే ఉంది, తాగినవా? పిచ్చి పిచ్చి మాట్లాడు, తాగు. వద్దురా. తాగబడి తాగవే. వద్దురా. తాగరా, తాగబడి చెప్తా అర్థం కాదు. వాడేదో అన్నాడని నీళ్ళు తాగడంట. నీళ్ళు అక్కడ చద్దామనే తాగినాక చావు. తాగు, దొరిక మీకు తాగు. చాలే, ఇక పోదాపా. లే, ఏమైందిరా? పిచ్చి పిచ్చి వేసాలి. బలరాం, ఏమైందిరా? గొప్ప తీసి తాగినా ఏంటి? చద్దామన్నారా? చెందుకురా ఇలాంటి పనులు చేస్తాం. ఏమండి అన్నా, ఏమండి రండి, మా వాడి విషయం తాగింది, రండి బాబు, హాస్పిటల్ తీసుకోవాలి. సార్ 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 మీకు దండం పెడతాం. ఆటో ఆపండియా, ఆటో. మా వాడి సార్ ఆ విషయం తాగింది, పట్టుకోండి. ఆపండి సార్, ఎక్కించండి సార్, తొందరగా ఎక్కించండి సార్, తొందరగా. హాస్పిటల్ తీసుకెళ్ళండి. డాక్టర్ గారు, మా ఊడికి ఎలా ఉంది? తాగింది చాలా ప్రమాదకరమైన విషయం, కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలచబడింది. ఏమైనా 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేము. చూసావా, అనవసరంగా పెద్దలతో పెట్టుకుని ప్రాణం ఎత్తేసుకున్నావు. ఈ పట్ట పళ్ళు మళ్ళీ అంటే వాళ్ళని బతకనిర్రయ్యా. దేవుడు ఎట్లా బతికావు? నీకేమన్నా అయితే మేము బతకలేవరయ్యా. వద్దురా, మనకి ఈ సినిమా కొలొద్దురా నాన్న. మన ఊరు పోదాం, రారా రారా. మా మాట ఏంట్రా, నువ్వు బతుకుంటే చాలరా. అడుక్కొని తినని బతకొచ్చురా నాన్న. రారా, మన ఊరు పోదాం, రారా రా. వచ్చే ఎక్కడికి రా? ఊరికమ్మా. నీతో సినిమా చేయనంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని విషం తాగేస్తావా? సిగ్గు లేదురా నీకు? నీకు చదువు లేదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. అందుకే ఆడితోనే సినిమా తీయాలి. నీకు డబ్బు లేదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. కాబట్టి ఆడితోనే సినిమా తీయాలి. నీకేం చేత కదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. నువ్వు వాడితోనే సినిమా తీయాలి. ఆడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, బుచ్చగిస్తావో, మోసం చేస్తావో నాకు తెలీదు. ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. అదే పండగ నాడు నీ గొంతులో విషం పోసి నేనే చంపేస్తాను. రాయ్యా, నా 6 కారు మొత్తం 12 గాజులు తెచ్చి నాకు ఇస్తానన్న. లేకపోయావా?
హలో ఎవరు? దర్శకరత్న దాసరి నారాయణరావు. గురుగారు సార్ నమస్తే సార్. సంతోష్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఇస్తాను. ఎవరు? దర్శకరత్న దాసరి గారు. హలో నమస్తే సార్. నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నాను సార్. నేను దాసరి నారాయణరావుని కాదు, బలరాంని మాట్లాడుతున్నాను. మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గెంటేసరే అదే బలరాంని మాట్లాడుతున్నాను. ఏయ్, ముందు నేను చెప్పేది వినండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. హీరో సంతోష్ బాబు, హీరోయిన్ సుజాత, విలన్ సుధాకర్. భోజనాలు విలన్ ఇంకెవరు దొరకరా? వీళ్ళకి చాలా మంది దొరుకుతారా, మనకే యాసాలు దొరకవు. భోజనాలు మైక్రోసాఫ్ట్, పాటలు మహాకవి ఫ్రీ, సంగీతం రహమహాదేవన్, పోరాటాలు బాంబ్ బ్రదర్స్. ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా. అదెక్కడి నుంచి వస్తుంది? అద్దె పడేస్తే బోల్డ్ అని కెమెరా. మరి కెమెరామెన్ రే తీసుకొచ్చినోడే చేస్తాడు. అట్లా కాదురా, దానికి సపరేట్ గా ఉంటారు. కృష్ణనగర్ లో కృష్ణ స్టూడియోస్ ఓనర్ కృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఎవడున్నాడు. వాడు స్టిల్స్ బ్రహ్మాండంగా తీస్తాడు. కానీ మరి సినిమా తీయగలడో లేదో, అసలు ఒప్పుకుంటాడో లేదో. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? సారీ సార్. రే సింగరేణి, కొంచెం ముందు తీసుకురారా. రే అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ టైం సార్. నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి, సార్. కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు. పట్టారా, ఎక్కడ పెట్టు. పట్టుకో. పోజ్. నైస్. కవర్ చేస్తేనే బాగుండేదేమో. ఒరే కృష్ణ వీళ్ళంతా మన కుర్రాలరా. నమస్కారం సార్. పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉంది, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను. నువ్వే కెమెరామన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? తొగడగడ ఆ. వాళ్ళ హీరో ఎవరో తెలుసా? ఎవడో బొగడాగడ అయి ఉంటాడు. మీరు మొక్కలాడి చెప్పండి అమ్మా. ఏయ్, సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా ఆ, అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి. రికార్డులు రారాజు. ఆయనే సార్. ఆ? ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం. నేనేమో వెర్రి. నేను నమ్మను. కొంచెం వెనక్కి తిరగడం. సరే నీ కర్మ. రే పదండ్రా. చేద్దాం. నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పేనా ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నగా. అబ్బా. ఓ బలరాం సార్. నైస్ టు మీట్ యు సార్. సినిమా తీయడానికి కావాల్సిన అన్ని సెట్ అయినరా. డబ్బులు ఒకటే సమస్య. అప్పు చేస్తే పోలే. వెరీ గుడ్ ఐడియా రా. తీసుకొచ్చే. నా ఫేస్ కలుగుతారా బాబు? లేకపోతే మా ఫేసులకి ఇస్తారా? ఏం మాట. డబ్బులే కదా, గన్ లాంటి ఐడియా. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు ఇతడెవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్నా. అసలు నాగార్జున కూడా వాడాడు, శంకర్రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ నాకు కన్నివరా. నీకేమైనా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? ఈడ గన్ని అట్లే. డేయ్ ఒక పాలానికి ఆడుకొనిస్తాడు. అదేమన్నా పాకీ తోటి టోకెన్ అనుకున్నావు? తుపాకీ ప్రాణం పోతుంది. అయ్యా బొమ్మ తుపాకీకే ప్రాణం పోతుందా? ఇసోంటి మేము మస్తు చూస్తున్నాం. అట్లా పోతుంది, నేను బి చూస్తా. రేయ్ ఆడికి రా. ఇస్తే ప్రాణం పోద్దమ్మా. ఇవ్వకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా. రేయ్ నువ్వు ఇవే ఆడికి తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదురా. ఏమైతుంది? నొక్కద్దన్నాడు కదా. రాదు సప్పుడుగా అంకా. నువ్వు వత్తు బిడ్డ. ఇది నొక్కొద్దురా. అందరు పక్క జరగండి. 1 2 వద్దురా. 3. అబ్బో చంపేశాడు ఆయన. చచ్చాడు. కాదు చంపాడు, కాదు చంపించింది. నేను నొక్కొద్దన్నాడండి. ఇంట్లో మనవాణి, ఇంట్లో పిండిలేదని, ఇంట్లో పొబ్బలేలా. రేయ్, ఆ తుపాకీ తువ్వాలి తప్పరా? ఏమిటికి? రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏలు ముద్దర్లు. సన్న పిల్లగాడు దీన్ని కూడా పట్టుకోపోతారా? వాడిని ఏం చేయరు. వస్తద్ది అంటే నాకు తెలవదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు. నువ్వు అసలు తల్లివా? నాకు నాకు ఊరేస్తారా? మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు. ఒరేయ్, గట్టిగా ఏడవకండి రా, వింటే పోలీసులు వస్తారు. నాకు కాలు చేతులు ఆడతలేవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శవాన్ని మాయం చేయాలి. మాయం చేయాలా? ఎట్లా? తీసుకెళ్లి కడపలో పడేయాలి. కడపనా? ఆ. గంత దూరం ఏమిటికి? ఈడే ఉన్నది బొద్దలగడ్డ. అబ్బా అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని 2 ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో, ఆ శవాలతో కొట్టకపోద్ది. టాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసిపోతాం అమ్మా.
ఎంత ఖర్చు వస్తుంది 50,000 అంతే 50,000 రేయ్, దేనికైనా ధర్మం ఉండాలి అంతెందుకురా 49,500 చాలు గదేమి సాబు 40,000 ట్యాక్సీకి 9,000 బాంబులు వాళ్ళకి 500 పాపం శవాలు మోసే వాళ్ళకి ఈ పీన్ గారు బస్సులో తీసుకుపోవచ్చు కదా బస్ ఎందుకు పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో దోలు తీరిపోద్దు. అమ్మా దోలు తీరిపోతాడు పైసలు ఇచ్చేవే నువ్వు పోయి ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు వత్తొద్దురా అని. నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీకెళ్ళి తుమ్మంటావు దూరంటావు. నీ నోట్ల మన్ను పడా నీ ఇంట్లో పీరిగేలా ఇదంతా నీకెళ్ళే వచ్చింది. నా కడుపులో శర్మరావు నడువు లోపలికి నడువు. లతం ఆడుకుందిరా నువ్వు వచ్చేస్తుంది. ఇగో 50,000. 50,000 నాకెందుకు ఇదిగో 500 నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు 100 రేపు పొద్దున్నే 7 టిఫిన్లు చేసి ఇక్కడి నుంచే షూటింగ్ బయలుదేరాం. అవన్నీ నువ్వే జాగ్రత్తగా చూసుకో. అలాగే బలరాం డైలాగ్స్ అన్ని వచ్చారా? వెరీ గుడ్. బలరాం నా డ్రెస్సులన్నీ రెడీ. ఒకసారి డైలాగ్ చెప్తే నేర్చుకో. ఈ డైలాగ్స్ అని సుధాకర్ నేర్పిస్తాడు. ఒరే డైలాగ్స్ అని నేర్పించే. ఓకేరా? కెమెరా రెడీయారా? అన్ని ఓకేరా కానీ సంతోష్ బాబు హీరో అని అందరికి చెప్పేశావు. వాడా ఒప్పుకోలేదు అంటే వేరే హీరోని పెట్టి తీస్తావా? చాలా ఇంకా కావాలి. ఇగో ఇదిగో పెట్టుకో. వద్దా అయ్యో ఇటు తిరుగు టెస్ట్ చేద్దాం. బుజ్జి ఓ వినిపించిందిరా సార్. ఇప్పుడు సంతోష్ బాబు ఇట్టించి కారులో వస్తారు. సీన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. మీరు కెమెరా గోడ పక్కన పెట్టుకోండి. సింగరేట్ సార్. కెమెరా గోడ పక్కన పెట్టు. సరే సార్. సార్ పసుపు గుడ్డు ఉపగానే కెమెరా ఆన్ చేయండి. ఎర్ర గుడ్డు ఉపగానే కెమెరా ఆఫ్ చేయండి. ఇదే ఎంత కొత్తగా ఉంది ఇంకా కథ ఎంత కొత్తగా ఉంటుంది. అవును సార్. సార్ ఎక్కడ పెట్టారు సార్ ఈ ట్యాగ్? మొన్న ట్రైన్ లో గాడ్ ఊపుతుంటే చూశాను సార్. అబ్బా రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అయ్యారనమాట. అవును సార్. ఈవేళ కొట్లు ఊపుతున్నారు కానీ రేపు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తారు. బాబు అంతా రెడీ బాబు. చిచ్చి 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 ఫ్యాన్స్ ప్రాబ్లం లేదు బాబు. కెమెరా చాటుకు పెట్టాం. వచ్చేయండి ఉంటాను. సార్ సంతోష్ బాబు గారు వస్తున్నారంట. మీరు రెడీ అవ్వండి. ఫోన్ చేశారా? అవును సార్. వెళ్తున్నా. సింగరేట్ రన్నింగ్ సార్. బుద్ధి మాకే కాదండి చేసిన వాళ్ళు కూడా ఉండాలి. ఎవడమ్మా పని చేసిన చేసినంత చేసి ఎలా కూర్చున్నారో చూడండి. కాదు మీరా సార్? నేను మీరు అనుకోలేదు సార్. రైట్. ఎవరు? నేనెవరా? ప్రేమన్నారు పెళ్ళన్నారు. నేను లేకుండా బతకలేనన్నారు. పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి. అప్పుడే జరిగిందంతా మర్చిపోయారా? మీరు మర్చిపోవచ్చండి కానీ ఆ పాపాన్ని నేను మోస్తున్నానండి. నువ్వెవరో తెలీదు. నీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. నన్ను చూడలేదా? ఆ రోజు నవంబర్ 16 కార్తీక పౌర్ణమి. అందరు అమ్మాయిలు గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉంటే మీరు మా ఇంటి దీపాన్ని ఆర్పేశారు కదండి. ఆ రోజు జమిని టీవీలో లైవ్ ప్రోగ్రామ్ అన్నావు. అభిమానులతో నేరుగా అన్నావు. నేరుగా అంటే ఇదే మా టీవీనా ఈ టీవీనా? అంతేలేండి. మీరు ఛానల్స్ మార్చినంత ఈజీగా అమ్మాయిల్ని కూడా మార్చేస్తూ ఉంటారు. ఇంకా మీకేం గుర్తుంటుంది? చేసినంత చేసి నాకేం తెలియదు అంటావా? నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఊరుకో. ఏం చేస్తావు నువ్వు? నేను మాడతా. ఆ అమ్మాయి మోహన్ చూసినట్టు గుర్తులేదు నాకు. అంతేలే గుర్తుండదు. ఎంతమంది గుర్తు పెట్టుకుంటావు నువ్వు మాత్రం. వెళ్ళి కార్లో కూర్చో. ఒరే నువ్వు ట్రై చేయరా. అయ్యో పిల్లాడు పుట్టాక ఆడిద్దులే. కార్తీ బాబు మా వాడు తిరిగి వయసులో ఏదో పొరపాటు చేశాడు. నీకు అన్యాయం జరగకుండా నేను తప్పు చేసిన తప్పు వేసుకుంటావేంటి? నా సంగతి నీకు తెలీదా? నీ సంగతి నాకేం తెలియదురా. బ్రహ్మాండంగా తెలుసు. అందుకే కదా మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళి కూర్చోరా మగడా. ఇదిగో షూటింగ్ టైం అయింది. షూటింగ్ ఏంటండి సాయంత్రం షూటింగ్? ఇదిగో నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఈ విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి కదలనివ్వను అంతే. అంతేనా? అయితే ఇందాక మా వాడు డైలాగ్ అన్నాడే సేమ్ డైలాగ్ నాది కూడా. ఏం పీక్కుంటావో పీక్కోరా. ఏయ్, బండిది రే, బండిది. రేయ్! మా చెల్లెలకి అన్యాయం చేసి నువ్వు ఎక్కడికి రా పారిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంటాడుతూనే ఉంటాను రా. నిన్ను వదలరా రే. షార్ట్ బాగా వచ్చింది కదరా? అవును రా అదిరిపోయింది. ఇది ఇచ్చే యాక్టింగ్ సూపర్ రా. బాగా చేసావు. కడుపు జాగ్రత్త. రే సింగరేణి సార్ కెమెరాలో అన్ని మనం అనుకున్నట్టు వచ్చేసారు. చాలా బాగుంది కదరా? ఈ యాంగిల్ లో షాట్ హలో బాబు సార్ అదిరిపోయింది పైన బాబు. తీసింది బాగా రాలేదా సార్? బాగా వచ్చింది. వ్యూ బాగుంది కదా అందుకని పిలవండి హీరోని. సార్ అంటే అది ఇప్పుడు రాదు సార్. ఇప్పుడు రాడాయన. రాడా? ఎందుకు రాడు? అంటే వన్ మోర్ చేయడా? డబ్బులు తీసుకోవట్లేదా? పిలవ ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి ఇప్పుడు ఇది ఏంటే సండుగుతా? డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్. అంటే అంటే సంతోష్ బాబు గానీ ఎవడు లేడు. అసలు ఆయన వెట్టి సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? అంటే అది తెలుసా? తెలుసు సార్. అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇటు చేసేద్దామనే. అమ్మ బాబోయ్ మీరు దేవాంతకులు రా. ఒరే ఇండస్ట్రీలో చాలా మంది ముదురులు చూసాం గానీ ఇంత ముదురులను చూడలేదురా.
ఏం కాన్సెప్ట్ రా అసలు దీని కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవర్రా సార్ అసలు ఏం జరిగిందంటే ఇది గుడ్లు ఊగుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను అంత ఫ్రాడ్ చీటింగ్ ఈ 420 సినిమాకి నీ కెమెరా సార్, అలా కాదు సార్. ఇంకా చూస్తావరా సిగరెట్ కెమెరా అడ్డుకు పోదా ఇది సరేనయ్యా మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు ఇలా కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కి చూస్తున్నట్టు ఉంటది సినిమా బాగా రావాలంటే 4 కెమెరాలు పెట్టి 4 వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది 4 కెమెరాల అయితే సంతోష్ బాబుని ఒకసారి ఎలా పిలువు ఈ యాంగిల్ లో ఏంటి వాడిని పిలవలేవు డేట్లు లేవు తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది సార్, అది కాదు సార్. ఒక కెమెరాకే డబ్బులు లేవు 4 కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను సార్ ఇదేంట్రా ఏబే చూసి డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారు దీంట్లో గుడ్డలు తప్పితే ఏం లేవు సార్ కొట్లేందుకు ఊపుకోవడానికా సరే ఫిలిం మీరు చూసుకోండి అప్పుకు నేను 4 కెమెరాలు తీసుకొస్తాను Thank you, sir. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందే ఇచ్చేయాలి